సంబంధించిన ట్విట్టర్ ఖాతాలన్నింటినీ భారతదేశం నిషేధించింది ఇండియాలో. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఆ ట్విట్టర్ హ్యాండిల్ని అఫీషియల్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్ని ఎందుకు నిషేధించకూడదు? ప్రధానిని అవమానించినందుకు, ప్రధానిని ఆ రకంగా చిత్రీకరించినందుకు. రావు గారు ప్లీజ్. జనరల్ గా మేము పొలిటిక్స్ కి కొంచెం దూరంగానే ఉంటాం. ప్రధానమంత్రిని పొలిటికల్ గా చూడకూడదుగా మనం. కాదండి, అంటే ఏమవుతుందంటే ఇది చేసింది ఒక కాంగ్రెస్ పార్టీ అనుకుంటే అది ఒక పొలిటికల్ పార్టీ కదా. ఓకే, వీళ్ళు అన్ని గట్టర్ పాలిటిక్స్ అండి. గట్టర్ అంటే మామూలుగా డ్రైనేజ్ పాలిటిక్స్. అందులో నీచమైన హేయమైన అందుకనే ఇంకా వాటిని పట్టించుకోవడం మానేసాం. ఎందుకంటే ఇప్పుడు మీరు మమతా బెనర్జీదే చూడండి, ఆవిడకున్న చెంచాలు ఇద్దరు, మహువా, తర్వాత సాగరికా ఘోష్, వీళ్ళందరూ చేసే ట్వీట్లు చాలా చూస్తూనే ఉంటాను. అలాగే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ఒమర్ అబ్దుల్లా చేసింది చూశాను. ఒమర్ అబ్దుల్లా గారు చాలా మెచ్యూర్ అయ్యారు, చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు. నేను సెపరేట్ స్టేట్ అడగనన్నారు, ఈ టైంలో నేను అడగనన్నారు. అలాగే ఆయన ఒక ఎవరైతే చనిపోయారో ఒక పోనీ హ్యాండ్లర్, ఆయన ఇంటికి వెళ్ళి వచ్చారు. సో ఆయన చాలా మెచ్యూర్గా బిహేవ్ చేస్తున్నారు. ఆ మెచ్యూరిటీ కొంతమంది చీఫ్ మినిస్టర్స్లోనూ కనిపించట్లేదు. ఇంతకీ ఏంటంటే పాకిస్తాన్లో కొన్ని ఛానల్స్లో వీళ్ళని ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది, మనం ఎలాగా వాళ్ళని చేస్తూ ఉంటాము. ఇది చాలా బాధాకరమైన విషయం. కాకపోతే ఏంటంటే వాళ్ళకి బుద్ధి వచ్చేంత వరకు మనం పెద్ద ఏం చేయలేం. ఇది వాళ్ళకి ఇంతకీ నన్ను అడిగితే ఏంటంటే వన్ ఆఫ్ ది మోస్ట్ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్, అక్బరుద్దీన్ గారిది అనే ఒక ఎమ్మెల్యే అయింది, ఆయనది ఒక స్టేట్మెంట్ ఎప్పుడు బయటకు తిరుగుతూ ఉంటుంది. అటువంటి ఫ్యామిలీ నుంచి కూడా చాలా మంచి సపోర్ట్ వచ్చింది ఈ విషయంలో. అది మనం ఆలోచించాల్సిన విషయం. సో విల్ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. రైట్. వాట్ పుల్లారావు గారు? ఒకటే మన అసౌద్దీన్ వేసి బ్రహ్మాండమైన స్టేట్మెంట్స్ ఇచ్చాడు భుట్టోకి, బిలావెల్ భుట్టోకి ట్వీట్కి, ఒరేయ్ నీ తల్లిని ఎలా చంపేశారా, నీకు ఇంకా బుద్ధి రాలేదా అన్నాడు. బిలావెల్ భుట్టి రక్తం తాగేస్తా, ఇండియన్ చంపేస్తా, రక్తం వస్తుంది అని ఇస్తే నీ తల్లిని ఎలా చంపారో నీకు తెలీదా, మర్చిపోయావా? అంటే ఇనిషియల్ గా ఘటన జరిగినప్పుడు వీళ్ళందరూ, ఫర్ దట్ మ్యాటర్ రాహుల్ గాంధీ కూడా బీజేపీ రాజకీయం కోసం వాడుకుంటుందని కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. ఓవైసీ గారు కూడా అట్లే